తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సమావేశం నూతనంగా నిర్మించిన ఏఐసీసీ కార్యాలయం ఇందిరా భవన్లో ప్రారంభం కానుంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ భేటీలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తదితరులు పాల్గొననున్నారు. ఇందులో ప్రధానంగా దేశవ్యాప్తంగా తాజా రాజకీయ పరిస్థితులు, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు మార్పు, రానున్న ఎన్నికలు, పార్టీ వ్యూహాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణలో జనవరి 1 తర్వాత మంత్రివర్గ విస్తరణ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలతో ప్రత్యేకంగా సమావేశం కాబోతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఈ అంశంపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, శాలిని, సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల ఢిల్లీ పర్యటన చాలా కీలకంగా మారింది. సిడబ్ల్యూసీ సమావేశంలో చాలా వరకు కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలతో పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చేపడుతున్నటువంటి ఈ భేటీ ఏదైతే ఉందో రాష్ట్రాలకి సంబంధించి, అలాగే ఇతర రాష్ట్రాల్లో జరగబోతున్న పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో జరగబోతున్నటువంటి ఎన్నికలకి సంబంధించి కావచ్చు, అలాగే జీరాంజీ ఏదైతే ఎన్ఆర్ఏగాకి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు సంబంధించి, రాష్ట్రాలకు సంబంధించి ప్రతి ఒక్క చోట కూడా ప్రజల్లో ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి యోజనకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని కేంద్ర ప్రభుత్వం ఎలా దీన్ని నీళ్లు చల్లుతోంది అన్న కోణంలో వారికి ఏదైతే ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్లేలాగా దీన్ని స్ప్రెడ్ చేయాలన్న ఆలోచనతో అయితే కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా అయితే తెలిసింది. ఏదైతే ఉపాధి హామీ పథకం గతంలో 100కు ఉన్న దాన్ని 150కి చేయాలి అన్న కోణంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వ్యూహాన్ని కూడా రచించుకుంది. కానీ కేంద్ర ప్రభుత్వం దీన్ని విపి రామ్జీ అన్న పేరుతో, కొత్త రాముడి పేరుతో దీన్ని తీసుకొస్తున్న నేపథ్యంలో 120కి దీన్ని రీచ్ అయ్యేలాగా చేయడము, ఉపాధి హామీలో ఇప్పటి వరకు కూడా గ్రామీణ, పేద, మధ్యతరగతి ప్రజలు, చాలా వెనుకబడినటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు ఏదైతే స్వాతంత్రానికి ముందు నుంచి కూడా చాలా వరకు కూడా దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు. అలాంటి కార్యక్రమాన్ని ఏదైతే ఉందో దాన్ని, ఈ పథకం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నీళ్లుగా జల్లేలాగా చేస్తోంది అన్న కోణంలో పూర్తి స్థాయిలో దీన్ని ఏదైతే ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి అన్న కాన్సెప్ట్ తో ఈ భేటీ జరగనున్నట్టుగా అయితే తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు కూడా అభివృద్ధి పనులకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఆమోదం రావాల్సి ఉంది. ఆ ఆమోదానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఆమోదం అయితే తెలుపలేదు. అటు ఆర్థిక శాఖ మంత్రికి సంబంధించి కావచ్చు, నిర్మలా సీతారామన్ దగ్గర నుంచి హోంశాఖ మంత్రి అమిత్ షా వరకు ప్రతి ఒక్కరిని కూడా రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది. గ్లోబల్ సమ్మిట్ లో మూసీ ప్రక్షాళనకి సంబంధించి కావచ్చు, మూసీ సుందరీకరణకి సంబంధించి కావచ్చు, RRR రోడ్ మ్యాపింగ్ కి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క అంశం కూడా ఏదైతే ఇరిగేషన్ శాఖకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా చాలా మెట్రో పనులు, ఏదైతే 2వ దశ మెట్రో పనులు ఇప్పటి వరకు కూడా హైదరాబాద్ నగరం నోచుకోలేదు. కొన్ని ప్రాంతాల వారు మాత్రమే మెట్రో సంబంధించినటువంటి వసతుల్లో హాయిగా ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు చాలా వరకు కూడా మెట్రో సర్వీసెస్ లేక చాలా వరకు కూడా సతమతమవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏదైతే ఈ వినతులన్నింటినీ కూడా ప్రెజెంట్ చేసి ఆ తర్వాత అనుమతులు ఏదైతే నిధులకి సంబంధించి కావచ్చు, అప్రూవల్ కి సంబంధించి కావచ్చు, అలాగే గ్లోబల్ సమ్మిట్ ఏదైతే జరిగిందో కందుకూరు సమీపంలో జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో, గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా అక్కడ ఉన్నటువంటి పర్మిషన్స్, అలాగే పర్యావరణ పర్మిషన్స్ తో పాటు ప్రతి ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకురావాలి, కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవించుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తం మీద అటు సిడబ్ల్యూసీ సమావేశం రాష్ట్రాలకి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాల్సినటువంటి మాటలతో పాటు అటు సిడబ్ల్యూసీ సమావేశానికి ఏఐసీసీ అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే, వేణుగోపాల్ ప్రతి ఒక్కరు కూడా హాజరు కాబోతున్నటువంటి ఈ సమావేశం గతంలో ఏదైతే బీహార్ ఎన్నికల నేపథ్యంలో బీహార్ లో చేపట్టినటువంటి సిడబ్ల్యూ సమావేశం అనంతరం ఇప్పుడు చేపట్టబోతున్నటువంటి ఢిల్లీలో చేపట్టబడుతున్నటువంటి ఈ సమావేశం కూడా చాలా కీలకంగా మారింది. ఏదైతే బీహార్ ఓటమి ఏదైతే ఉందో చాలా వరకు కూడా ఘోర పరాజయాన్ని కాంగ్రెస్ పార్టీ చవిచూసింది. ఆ నేపథ్యం లేకుండా ఖచ్చితంగా రాబోయే ఎన్నికలు ఏదైతే పశ్చిమ బెంగాల్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఎన్నికను కూడా కాంగ్రెస్ పార్టీ ఎలా కైవసం చేసుకోవాలి, ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి, ఓట్ షోర్ అంశానికి సంబంధించి చాలా వరకు కూడా బీహార్ ఎన్నికల్లో
ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్లేలాగా కూడా రాహుల్ గాంధీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఏఐసిసి నేతల వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ అంశానికి సంబంధించి ప్రజల్లో చైతన్యం చేపట్టినప్పటికీ కూడా ఘోర వైఫల్యాన్ని అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. మరోవైపు జీరాంజీ బిల్లుకి సంబంధించి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సెషన్స్ లో చాలా వరకు కూడా ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం చాలా వరకు కూడా నీరు గారుస్తుంది అనుకోవడంతో ప్రియాంక గాంధీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా పార్లమెంట్ సెషన్స్ లో దీన్ని చాలా వరకు కూడా వ్యతిరేకించారు. ఈ అంశాలన్నింటినీ కూడా సిడబ్ల్యూసి సమావేశంలో కూలంకుషంగా మాట్లాడి ఒక కొలికి తెచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలిసింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులతో పాటు అలాగే ఏఐసిసి అగ్రనేతలతో కేబినెట్ లో సంబంధించి జనవరి ఫిబ్రవరిలో జరగబోయేటటువంటి ఏదైతే మార్పులు చేర్పులు అలాగే రాబోయే ఎన్నికలు ఏదైతే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల దగ్గర నుంచి జిహెచ్ఎంసీ ఎన్నికల వరకు ఎలాంటి వ్యూహ రచనతో ముందుకు వెళ్ళాలి, ఇవన్నీ కూడా ఈ ప్రతిపాదనలన్నింటినీ కూడా ఏఐసిసి అగ్రనేతల ముందు రేవంత్ రెడ్డి పొందుపరిచే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద రాష్ట్రంలో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్, ప్రజెంట్ వైరల్ గా ఉన్నటువంటి మ్యాటర్ ఏదైతే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి యోజన ఈ పేరుని ఏదైతే విబి రామ్జీ అనే పేరుతో కేంద్ర ప్రభుత్వం ఎలాగైతే మార్చిందో దీన్ని పూర్తి స్థాయిలో అడ్డుకొనాలి అన్న నినాదంతో ఇప్పటికే ఏదైతే రేపు జరగబోయేటటువంటి ప్రతి ఒక్క చోట జరగబోయేటటువంటి కార్యక్రమంలో గాంధీ విగ్రహాల ముందు ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకోవడంలో టీపీసీసీ అధ్యక్షుడు ఇప్పటికే ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ కేడర్ కి సంబంధించినటువంటి అందరూ కూడా హాజరవ్వాలి అని చెప్పారు, ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు రేపు మరోసారి ఏదైతే ఏఐసిసి ఆవిర్భావం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి ఆవిర్భావ దినోత్సవం రోజు రేపు భారీ స్థాయిలో ఈ నినాదాన్ని పూర్తిగా వ్యతిరేకించే కాన్సెప్ట్ తో ముందుకు వెళ్లే అవకాశం ఉంది. మొత్తం మీద సిడబ్ల్యూసి సమావేశానికి అటు మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షుడు, రేవంత్ రెడ్డి అలాగే భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరందరూ కూడా హాజరైనట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. చాలు రైట్ ఉషేఖర్, చూస్తే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు మార్పుపై కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మరి నిరసనలకు పిలుపునిచ్చింది. మరి ఈ నిరసనలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి అనుకోవచ్చు? మరి దీనిపై బీజేపీ ఎలా ఫోకస్ చేస్తుంది? ఖచ్చితంగా ఇప్పటికే బీబీజీ రామ్జీ అనే పేరుని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మాత్రమే వ్యతిరేకిస్తోంది. అటు ప్రతిపక్షాలు ఏవి కూడా ఈ అంశాలకు సంబంధించి ఎలాంటి సపోర్టు లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే గాంధీ నేపథ్యంలో ఉన్నటువంటి ఈ పేరు ఏదైతే ఉందో ఈ పేరు మార్పు మాత్రమే ఉపాధి హామీలో వచ్చేటటువంటి లబ్ధి ఫలాలన్నింటినీ కూడా పేదలకు అందజేసేలాగా కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది అన్న కోణంలో కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. బీజేపీ ఈ అంశాలకి సంబంధించి దేశవ్యాప్తంగా బీజేపీ మెజారిటీతో ఉన్నటువంటి రాష్ట్రాలే ఉన్నాయి కాబట్టి ఈ అంశాలు ఏదైతే బీబీజీ రామ్జీ పేరుని మహాత్మా గాంధీ పేరుకి ఆల్టర్నేట్ గా చేసినటువంటి అంశం ఏదైతే ఉందో దీన్ని ప్రతి ఒక్క చోట కూడా కాంగ్రెస్ పార్టీ అడ్డుకునే ప్రయత్నమే చేస్తోంది. కానీ దీన్ని ఎక్కడికక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా నిర్వీర్యం చేయడానికైతే కసరత్తులు చేస్తోంది. ఈ భారం ఖచ్చితంగా ఆయా రాష్ట్రాలు ఏదైతే మహాత్మా గాంధీ పేరు మీద వచ్చేటటువంటి అభివృద్ధి ఫలాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఈ భారం అంతా కూడా రాష్ట్రాల మీద పడే ఒక జీవోను కూడా పాస్ ఆన్ చేసే యోచనలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి దీనికి పూర్తి స్థాయిలో అడ్డుకోవాలి అన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చాలా వరకు కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి, ప్రజల్లో ఈ అంశానికి సంబంధించి బీజేపీ మీద వ్యతిరేకత తీసుకురావాలన్న అంశంతోనే కాంగ్రెస్ పార్టీ ఒక దిశానిర్దేశం అయితే ప్రతి ఒక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులకి కావచ్చు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కేడర్ కి సంబంధించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులకి కావచ్చు ఇప్పటికే దిశానిర్దేశం చేసినట్టుగా అయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఉషా.